కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణలో భాగంగా రేపు మాకు ఒక కీలక ప్రక్రియ జరగబోతోంది. కొంతమంది ప్రజా ప్రతినిధులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళని కూడా విచారణకు పిలిచే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికీ కమిషన్ కి 50 అఫిడవిట్లు పైగా వచ్చాయి. ఇప్పటి వరకు అఫిడవిట్ సమర్పించిన వాళ్లలో మాజీ చీఫ్ సెక్రటరీ ఉన్నారు. అఫిడవిట్ సమర్పించిన అధికారులకు ఇంకొకసారి సమ్మన్లు జారీ చేస్తారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు సంబంధించి కమిషన్ కి ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చేసినట్టు అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయన్న అనుమానంతో ప్రభుత్వం జస్టిస్ టీసీ ఘోష్ కమిషన్ ని నియమించింది. ఈ నెలాఖరులోగా ఈ కమిషన్ రిపోర్ట్ కూడా సమర్పించడానికి రెడీ అయిపోయింది. అయితే అంతకంటే ముందు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొంతమంది ప్రజాప్రతినిధుల పాత్రపై కమిషన్ కి అనుమానాలున్నాయి. వాళ్లకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకి పిలవాలనుకుంటోంది. ప్రాజెక్ట్ నిర్మాణం నిర్వహణ విషయంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను కూడా ఇప్పటికీ విచారించింది కమిషన్. వాళ్ళ నుంచి ఇప్పటికీ 50కి పైగా అఫిడవిట్లను రాబట్టింది. కానీ ఇప్పటి వరకు మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మాత్రం అఫిడవిట్ ని సమర్పించలేదు. అయితే ఆయనతో పాటు స్పందించని ఇంకొంతమంది అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రేపు మాపు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ ఇప్పటి వరకు అఫిడవిట్ ఎందుకు సమర్పించలేకపోయారు? ఇంకా ఎంతమంది అధికారులు ఈ లిస్టులో ఉన్నారు? మరోవైపు ప్రజాప్రతినిధులు ఎవరెవరికి పిలుపులు వచ్చే అవకాశం ఉంది? కాళేశ్వర కమిషన్ తన రిపోర్టుని సమర్పించడానికి ప్రస్తుతం వరకు ఉన్న సిచ్యువేషన్ను చూస్తే ఈ నెల 31 వరకు మాత్రమే గడువు ఉంది. దీని మీద పొడిగించడానికి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదు. ఇటు నుంచి ప్రభుత్వం నుంచి కానీ కమిషన్ నుంచి కానీ ప్రతిపాదనలు వెళ్ళని ఈ సిచ్యువేషన్లో కేవలం 15 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఇప్పటికే దాదాపుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన దాదాపు అందరు వ్యక్తులతో కాళేశ్వరం కమిషన్ మాట్లాడటం జరిగింది, పిలవటం జరిగింది. వాళ్ళ నుంచి అఫిడవిట్ రూపంలో వాళ్ళు చెప్పిన కమిషన్ ముందు చెప్పిన పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో స్వీకరించడం జరిగింది. అందులో గత ప్రభుత్వ హయాంలో చాలా కీలకంగా వ్యవహరించిన మాజీ సిఎస్కి కూడా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. అయితే కమిషన్ ముందు తాను చెప్పిన ప్రతి అంశాన్ని కూడా అఫిడవిట్ రూపంలో డాక్యుమెంట్ ఎవిడెంట్ రూపంలో సమర్పించాలని కమిషన్ చెప్పిన నేపథ్యంలో మాజీ సిఎస్ ఇప్పటివరకు కూడా కమిషన్ చెప్పిన విషయానికి స్పందించకపోవడంతో కమిషన్ దీని మీద కొంత అసహనంతో ఉంది. కాబట్టి మాజీ సిఎస్కి మరోసారి నోటీసులు ఇచ్చేందుకు కమిషన్ సిద్ధమైంది. అయితే ఎవరైతే కమిషన్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారో, కమిషన్ ముందుకు హాజరై అఫిడవిట్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు, అటువంటి వారి విషయంలో కమిషన్ చాలా సీరియస్గానే ముందుకెళ్లే విషయంలో చాలా క్లారిటీతో ఉంది. ఇప్పటికే కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణలో దాదాపుగా 90% విచారణను పూర్తి చేసింది. కాబట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతి ఏంటి, దాని వెనుకాల ఉన్న కారణాలనే అంశం మీద ఇప్పటికే దాదాపుగా ఒక అవగాహన వరకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక కేవలం రిపోర్టులు మాత్రమే తయారు చేసి సబ్మిట్ చేయడం మాత్రమే మిగిలింది. అందులో కొద్దిపాటి రిపోర్టును కూడా కాళేశ్వరం కమిషన్ సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అతి కీలకంగా ప్రాజెక్టులో గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా కీలకంగా వ్యవహరించిన ప్రజాప్రతినిధులను కూడా ఈ 15 రోజుల్లో ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ పిలిచే సూచనలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆ ప్రజాప్రతినిధులకు ఎప్పుడు నోటీసులు ఇవ్వాలి, ఈ వారంలో ఇవ్వాలా లేకపోతే నెక్స్ట్ వీక్ మొదటి మంగళవారంలో ఇవ్వాలనే విషయంలోనే కాళేశ్వరం కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా సంబంధాలు ఉండి అంతా తానే వ్యవహరించాను అని చెప్పిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కమిషన్ తమ ముందుకు పిలిచే విధంగా చేస్తుంది. ఒకవేళ కమిషన్ ముందుకు రాని పక్షంలో, కమిషనే పలు కారణాలతో కమిషన్ ముందుకు రాలేని పక్షంలో కమిషనే వాళ్ళ దగ్గరికి వెళ్లేందుకు కూడా సిద్ధమైంది. ఏదేమైనప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి వ్యక్తిని కమిషన్ ముందు హాజరయ్యే విధంగా మన అఫిడవిట్ సమర్పించే విధంగా కమిషన్ చాలా పకడ్బందీగా ముందుకు వెళుతుంది. లేని పక్షంలో కమిషన్ పరిధిలో ఉన్న ఏదైతే చట్టబద్ధంగా ఉన్న కమిషన్ పైన హక్కులను ఏదైతే దానికి పవర్స్ ఉంటాయో దాన్ని కూడా యూజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. థాంక్యూ శ్రావణ్.